శవాన్ని పడేసింది నువ్వే కదూ? సి మిస్టర్ పిపి, సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇడియట్స్ కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బై ద వే, హౌ ఇస్ యువర్ బీపీ? పాత పోలీస్ రిపోర్ట్ ప్రకారం శవానికి గోడకి మధ్య దూరం 9 అడుగులు. మన మొదటి డమ్మీ, అదే విసిరిన డమ్మీకి గోడకి మధ్య దూరం 8 అడుగులు. మన రెండో డమ్మీ దూకినట్టు వేసిన డమ్మీకి గోడకి మధ్య దూరం 4 అడుగులు. అంటే నిజంగా దూకితే పడాల్సిన చోటుకి శవం పడున్న చోటుకి పోలీస్ రిపోర్ట్ ప్రకారం తేడా 5 అడుగులు. మన టెస్ట్ ప్రకారం తేడా 4 అడుగులు. ఎవరైనా సరే ఆత్మహత్య కోసం ఎంత బలంగా దూకినా ఇంత దూరం పడ్డం అసాధ్యం. పైగా షీజ్ అ లేడీ. దీన్ని బట్టి తేలింది ఏమిటంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఎవరో పైనుండి పారేసి ఉండాలి. అంటే ఆవిడ మరణం మరో చోట సంభవించిందంటారా? yes, there is a chance. ఎక్స్క్యూజ్ మీ బాస్, చనిపోయిన తర్వాత ఆవిడ పడేసి ఉంటే శవం తల నుంచి రక్తం ఎలా వస్తుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. కానీ మనిషి చనిపోయిన తర్వాత గంటన్నర వరకు శరీరంలో వేడి ఉంటుంది. ఆ తర్వాత రైగర్ మార్చ్ స్టార్ట్ అవుతుంది. అందుకే చూసారా బ్లీడింగ్ కూడా తక్కువగా ఉంది. దీన్ని బట్టి చూస్తే లలిత ఎస్పీ వర్మ దగ్గర చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తోంది. సుధా, ఆ శవం మీద నువ్వు చేరపట్రా. ఎస్ సార్. రాఘవ సార్, డిడ్ యు నోటీస్ దిస్? ఈ మార్కు చీర మీద ఉందేమో చూడు. ఇది కూడా సార్ మార్కు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నడుం దగ్గర నుంచి కిందకు దెబ్బలేమైనా ఉన్నట్టు రాసుందా? లేదు సార్. మరి చీర మీదకి ఈ ప్లేస్ లో రక్తం ఎలా వచ్చింది? ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఈ బ్లడ్ జ్యోతి బ్లడ్ ఒకటేనా అని తేల్చుకోవాలి. వెంటనే దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఈ బ్లడ్ గ్రూపింగ్ ఏమిటో విత్ ఇన్ 2 or 3 days నాకు తెలియజేయాలి. షూర్ సార్. టెల్ దెమ్ ఇట్స్ అర్జెంట్. దమ్ముంటే బయటకు రండిరా. మూతి మీద మేస్తున్నాడు ఎవడైనా ఉంటే రేయ్ బయటకు రండిరా, బయటకు రండి. రేయ్ ఏంట్రా మీరేమన్నా పెద్ద మునగాళ్ళ? ఎరా పీపీ, బీపీ ఏమైనా పెరిగిందా నీకు? బీపీ నాకు కదరా, నీకురా డొంగరి. నన్ను డోంగ్రీ అంటావా? డొంగరి నిన్ను కదరా, నీ బాబుని అంటాడురా. రే చేతనైతే కింద సుధా, దమ్ముంటే కిందకి రండిరా. ఎరా నాటుగాని కొట్టొచ్చావా? నాటు కొట్టాల్సిన అవసరం నాకేంట్రా, బుక్కిస్తున్నారా? రాయ్ నేను గేటు దాటి అవతలకి వచ్చానంటే మీకు చేపలు లేకుండా పోతాయి. వస్తున్నాను నుండి. మిమ్మల్ని కొట్టడానికి నేను గేటు దాటి రావాలా? మీరే గేటు దాటి రండిరా. ఏంటి అది చచ్చిందో చంపారు మీరు తెలుస్తారా? తేల్చండిరా, తేల్చండి. రాయ్ అది తేల్చేలాగా మా రవి గారికి నేను ఇంకో పెళ్లి చేస్తాను రా. రాయ్ మినిస్టర్ కూతురిని తీసుకొచ్చి చేస్తాను రా. నాతో పెట్టుకోకండి, డిపాజిట్లు పోతాయి. రాయ్ అవసరమైతే ఢిల్లీ వెళ్తాను రా. ఢిల్లీ 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 వెళ్తాను. ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. కమ్ ఆన్. మీరు అనవసరంగా అడ్డొచ్చారు బాస్, లేకుంటే వాడిని పిచ్చ కొట్టుడు కొట్టుండేవాడిని. సుధా, మనకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టడం మంచిదంటావా? వాడు మందు కొట్టి నోటుకొచ్చినట్టు వాగితే సహాయం చేయడానికి వచ్చారంటారండి బాస్. వాడు మందులో ఉండడం వల్లే మనకి మంచి క్లూ ఇచ్చాడు. ఆ రవికి ఏ మినిస్టర్ కూతురైనా ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడే, నోటీస్ చేశారా? కరెక్ట్ సార్. ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయాలి.